పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీకు క్రీస్తు యేసు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలలో, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ప్రియులారా, నీతి నిమిత్తము మీకు హాని చేయడానికి ఎవడును మీకు ఎదురు రాడు, మీకు ఇబ్బంది కలగదు. ఒకవేళ వచ్చిన నీతి నిమిత్తం మీరు హింసించబడితే మీకు మేలు ఘనత కలుగుతుంది. ఎందుకంటే షద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రభువును సేవించుటలో, ప్రభువును మాత్రమే సేవించుటలో, ప్రభువు మాత్రమే లోబడుటలో వారు ఒక సమర్పణ కలిగి ప్రభువును వెంబడించారు. ప్రియులారా, వారు ప్రభువును సేవిస్తున్నప్పుడు వారికి ఎదురైనటువంటి సంఘటన, వారి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. ప్రాణమే పోయే పరిస్థితి వచ్చినా వారు డైరెక్ట్గా రాజుతోనే అంటున్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఈ అగ్నిగుండము నుండి మేము సేవిస్తున్నటువంటి మా ప్రభువు రక్షించగలిగిన సామర్థ్యుడు. ఒకవేళ రక్షించకపోయినను నీకు ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వడానికి మేము ఇష్టపడటలేదని వారు చెప్పారు. ప్రియులరా, నీతి కొరకు తమ ప్రాణాలను అర్పించడానికి వెనకాడనటువంటి భక్తిని కలిగిన వారై ప్రభువును సేవించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు కూడా నీతి విషయంలో కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, వేదనలు, అవమానములు కలగవచ్చును. అయినను ప్రభువు మీకు తోడై ఉంటాడు. మీరు ఆత్మ సంబంధమైన రోషముతో ప్రభువు కొరకై గొప్ప సాక్షిగా నిలబడినట్లయితే మీ ద్వారా ప్రభునామానికి మహిమ కలుగుతుంది. గనక ప్రియులారా, మీకు హింస కలిగినప్పుడు మీరు ఎంత మాత్రం కలవరపడనక్కర్లేదు. ప్రభు అయిన యేసు మీకు తోడై ఉంటాడు. శ్రమలోనైనను, హింసలోనైనను, ఇబ్బందులలోనైనను ప్రభువు మీకు సహాయుడై ఉంటాడు. గనక జడియకండి, భయపడకండి, కలవరపడకండి. ప్రభువు మీకు తోడై ఉండి అన్ని సమయాలలో మిమ్మల్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి తన మహిమ కొరకు మిమ్మల్ని నిలబెట్టి తన సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్.